ఏకశిలా వెంచర్ వ్యవహారంలో రియల్టర్ వెంకటేష్ అరెస్ట్ అయ్యాడు. రియల్టర్ వెంకటేష్ తో పాటు మరో 4గురిని అరెస్ట్ చేశారు. ఏకశిలా వెంచర్ వ్యవహారంలో బాధితులకు సంఘీభావం తెలిపారు ఈటెల రాజేందర్. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలన్నారు ఈటెల. రియల్టర్ వెంకటేష్ సహా 5గురిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు మేడిపల్లి పోలీసులు. నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ లో పెద్ద దుమారం ఎరిగింది. భూ వివాదంపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1985లో అప్పటి కొరేముల గ్రామ పరిధిలో 146 ఎకరాల్లో 2086 ప్లాట్లు ఏర్పాటు చేయగా సింగరేణి, విద్యుత్ శాఖ ఉద్యోగులు, పాల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు స్థలాలు కొనుగోలు చేశారన్నారు. అయితే రెవెన్యూ రికార్డ్స్ లోని లోపాలను ఆసరాగా చేసుకుని వెంకటేష్ ల్యాండ్ మాఫియాతో కలిసి 47 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపించారు. డబ్బులకు ఆశపడి అప్పటి రెవెన్యూ అధికారులు, పోలీసులు గూండాలకు మద్దతిచ్చారని విమర్శించారు ఈటెల. కాలనీ వాసులు ఐక్యత లేకుండా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని గూండాలు కొట్టడం, చంపుతామని బెదిరించడం జరుగుతోందన్నారు. ఈ విషయంలో ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.